ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినప్పటికీ వచ్చిన కొద్ది వర్షాలు కూడా రోగాల్ని మోసుకొస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం దాదాపు చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్లో కూడా వివిధ రోగాలతో ప్రజలు జాయిన్ అవుతున్నారు. అంటే ఇందుకు కారణం ఏంటి? గతంతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న రోగాల పరిస్థితి ఏంటి? నిజంగా ప్రజల్లో అంటే రోగాలను ఎదుర్కొనే పరిస్థితి తగ్గిపోయిందా, లేదంటే వాడుతున్న మందులు పనిచేయట్లేదా, వస్తున్న రోగాలకు కారణాలు ఏంటని ఇదే విషయం మీద మనతో చర్చించడానికి డాక్టర్ ఎం గోవర్ధన్ గారు ఉన్నారు, సీనియర్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ నుంచి. గోవర్ధన్ గారు, ఇప్పుడున్న పరిస్థితి గతంలో కూడా ప్రతి వర్షాకాలం వచ్చే పరిస్థితే ఉంది, కానీ గతంతో పోలిస్తే ఈసారి అన్ని రకాల రోగాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయన్న ఇది వస్తుంది. ప్రధానంగా దీనికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాల పరిశుభ్రత ఒకటి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం, కల్తీ లేని ఆహారం. సో ఈ మూడు మనకి చాలా ముఖ్యమైనవి అండి. సో ఎప్పుడైతే ఈ మూడిట్లో కూడా బ్రేక్ ఎక్కడైతే ఉంటుందో మన పరిసరాల పరిశుభ్రత కానీ తీసుకునే ఆహారంలో కానీ ఈ నీరు కలుషితమైనప్పుడు సో మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ మాన్సూన్ సీజన్లో ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో ఈ వరద నీరు, ఈ మురుగునీరు, అట్లాగే వాటర్ కంటామినేషన్, అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, భూగర్భ జలం కంటామినేషన్ వల్ల ఒక్కోసారి ఈ పైపు లీకేజ్ వల్ల అయితేనేమి, మురుగునీరు వల్ల అయితేనేమి, ఈ కంటామినేషన్ వల్ల నీరు కలుషితమైపోయి ఆ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా అవుతాయి, వాటర్ బార్న్ డిసీజెస్ అంటాం. అయితే ఈ కలుషితమైన నీరు డైరెక్ట్గా కూడా మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్గా ఈ కలుషితమైన నీరు వల్ల వస్తాయి, కొన్ని వ్యాధులు ఇండైరెక్ట్గా, అంటే వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో, మురుగునీరు కలెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమలు ఎక్కువగా వ్యాపిస్తాయి. సో దోమలు వృద్ధి చెందుతాయి. సో ఇండైరెక్ట్గా దోమల వల్ల వచ్చే జబ్బులు కూడా మనకి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ వల్ల డైరెక్ట్గా అంటే మనకి డయేరియా, నీళ్ళ విరోచనాలు, అతిసార అంటాం అన్నమాట. సో వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువగా కనిపించే వ్యాధి డయేరియా అన్నమాట. సో దీనికి చాలా రకాలైన వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ కారణమవుతాయన్నమాట. ముఖ్యంగా బ్యాక్టీరియా అంటే ఈ షిజెల్లా అని ఉంటుంది, షిజెల్లా, సాల్మొనెల్లా, ఎర్సీనియా, ఈకోలై. సో ఈ మధ్యలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఈ కలుషితమైన నీళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఇది అంటే మీరు చెప్పినట్టుగా మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తర్వాత ఇతరతర కారణాల వల్ల ఈ బ్యాక్టీరియా నుంచి రోగాలు వరవడం. కానీ ఒక వ్యక్తి ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చినాక గతంలో 1 సంవత్సరం దాకా అతనికి వైరల్ ఫీవర్ వచ్చేది కాదు. అంటే మీ పరిభాషలో ఏంటంటే యాంటీబాడీస్ వచ్చేసిన తర్వాత దాన్ని ఎదుర్కొనే శక్తి స్వతంత్రంగా శరీరానికి వస్తుంది. వైరల్ డిసీజ్ ఏది వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఓన్లీ సిమ్టమాటిక్, అంటే కేవలం వాటికి సంబంధించిన బాధలు తగ్గించేందుకే మందులు ఉంటాయంటారు. కానీ ప్రస్తుతం వైరల్ ఫీవర్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే మళ్ళీ వైరల్ ఫీవర్ వస్తుంది. అట్లాగే వైరల్ హెపటైటిస్, జాండీస్ అనేది కూడా అదే పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఇక్కడ జనాల్లో అధికంగా గతంలో మందులు వాడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా, లేకుంటే నిజంగా రోగ నిరోధక శక్తి మనుషుల్లో తగ్గిపోతుందా? అంటే ఇందులో 2 రకాల వైరస్లు ఉంటాయండి. కొన్ని వైరస్లకేమో యాంటీబాడీస్ అనేది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వవు. ఇప్పుడు ఫ్లూ వైరస్ ఉంటుంది అనుకోండి, ఫ్లూ అనగానే ఇప్పుడు మనకి సీజనల్గా వచ్చే ఫ్లూ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం రావచ్చు. అది ఒక్కసారి వచ్చినంత మాత్రాన దానికి మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది ఉండదండి. సో అలాగే డెంగ్యూ వైరస్ ఉంటుంది. సో డెంగ్యూ వైరస్లో 4 రకాల వైరస్లు ఉంటాయన్నమాట. మనకి ఈసారి ఒక వైరస్ వచ్చిందనుకోండి, అదే వైరస్ వల్ల అందులో ఇంకో 2వ రకం, 3వ రకం, 4వ రకం వైరస్కి క్రాస్ ఇమ్యూనిటీ అనేది ఉండదు. సో అదే రకమైన స్పీసీస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ వేరే జాతి నుంచి మనకి వేరే స్పీసీస్ నుంచి ప్రొటెక్షన్ ఉండదన్నమాట. ఇది ఒక కారణం. అలా కాకుండా మీరు చెప్పినట్టుగా మాటిమాటికి ఇలాంటివి రావడం అంటే మన బాడీ ఇమ్యూనిటీ కూడా కొంత కారణం అవుతుందన్నమాట. మన బాడీ ఇమ్యూనిటీలో అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి వల్ల అనమాట. సో కొందరికి ఇప్పుడు బాడీ ఇమ్యూనిటీ కొన్ని ఎక్వైర్డ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, స్టీరాయిడ్స్ వాడకం వల్ల కానీ, లేదంటే కొన్ని కీమోథెరపీ మెడికేషన్స్ వల్ల, వీటి వల్ల బాడీ రెసిస్టెన్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేదంటే మన మనిషి లైఫ్ స్టైల్, మన యాక్టివిటీ అనమాట. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం బొత్తిగా లేకుండా 24 గంటలు కూర్చొని పనిచేసే వాళ్ళకి,
అసలు ఏమాత్రం ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ కొంచెం ఓవర్ వెయిట్ రావడము, సో ఇతరత్ర ఇండైరెక్ట్గా అనమాట ఇవన్నీ కూడా. సో వీటి వల్ల కూడా మీకు ఆరోగ్యాన్ని, మనకి ఇన్ఫెక్షన్స్ని తట్టుకునే బాడీ రెసిస్టెన్స్ అనేది కొంచెం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అలాగే మన డయటరీ హ్యాబిట్స్, సో న్యూట్రిషన్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంత కారణం అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా చాలామంది డాక్టర్లే ఇది మాట్లాడుతున్నారు. అంటే ఒక స్థాయి డాక్టర్లు తర్వాత పోటీ ఉండడం, తాను చేసిన వైద్యం బాగా ఉండాలి దానికి వైపు అంటే కమర్షియల్గా ఆలోచించే డాక్టర్లు కూడా అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ విపరీతంగా రాయడం అన్న కారణంగా ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంటే ఒక రోగం వచ్చినప్పుడు వాడిన యాంటీబయాటిక్ మళ్ళీ పనిచేయట్లేదు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది 100కి 100 పాళ్ళు వాస్తవం అండి. ఇప్పుడు యాంటీబయాటిక్ అబ్యూస్, యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంది. అదేంటి, ఇది ఒక్కరిని మనం బ్లేమ్ చేయడానికి లేదండి. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ఆల్ లెవెల్స్. మన చిన్న చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి కూడా పెద్ద పెద్ద టెర్షరీ కేర్ సెంటర్స్ వరకు కూడా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో ముఖ్యంగా మన దగ్గర ఓటీసీ మెడిసిన్స్, అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, ఇప్పుడు మనకి ఒక యాంటీబయాటిక్ పోయి షాప్లో కొనుక్కునే వెసులుబాటు ఉందన్నమాట. సో ఎలాంటి ఖరీదైన యాంటీబయాటిక్స్ కూడా మనకి షాప్లో కొనుక్కొని తీసుకునేంత వెసులుబాటు ఉందన్నమాట. సో దానివల్ల ఈ యాంటీబయాటిక్ యూసేజ్ వల్ల నియంత్రణ లేదనమాట. సో అలాగే ఈవెన్ హాస్పిటల్స్లో కూడా, ప్రతి టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో కూడా ఈ యాంటీబయాటిక్ నియంత్రణ అనేది అంటే సరి అయిన పద్ధతిలో అంటే ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో జరగడం లేదనమాట. దీన్ని యాంటీబయాటిక్ స్టివార్డ్షిప్ అంటాం అనమాట. అంటే ఒక యాంటీబయాటిక్ని సరి అయిన ఇండికేషన్కి వాడుతున్నారా లేదా అనేది, దాన్ని ఒక యాంటీబయాటిక్ కమిటీస్ అని ఉంటాయి హాస్పిటల్లో, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కంట్రోల్ కమిటీస్ అని ఉంటాయి అనమాట. ఆ కమిటీలు దాన్ని సూపర్వైజ్ చేయాలి. అది సరైన రీతిలో జరగడం లేదనమాట. సో దానివల్ల యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చిన రీతిలో వాడటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి అనమాట. సో ఈ బ్యాక్టీరియా అనేది కొన్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎక్స్టెండెడ్ బీటా లాక్టమేజెస్ అని, యాంసీ అని, సో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమేజ్ అని రకరకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసి అవి యాంటీబయాటిక్స్ని కౌంటరాక్ట్ చేస్తాయి అనమాట. సో యాంటీబయాటిక్స్ పని చేయకుండా అవి బాగా బలవంతం అయిపోతాయి అనమాట. సో దీనంతటి కారణం ఏంటంటే అబ్యూస్ అనమాట. అంటే సరి అయిన ఇండికేషన్ లేకుండా మందులు వాడటం అనమాట, ఇష్టం వచ్చిన రీతిలో మందులు వాడటం ఒకటి. ఇంకా అలాగే మనం ఈవెన్ ఎనిమల్ హస్బెండరీలో రకరకాల మందులు వాడుతుంటారు వెటనరీ ప్రాక్టీస్లో. సో వీటన్నిటి వల్ల ఈ బ్యాక్టీరియాకి వాటిని యాంటీబయాటిక్స్ని నిరోధించే తత్వం వచ్చేసి బ్యాక్టీరియాలో మ్యుటేషన్స్, జీన్ మ్యుటేషన్స్, వాటి జన్యువులో మార్పులు వచ్చి సో యాంటీబయాటిక్స్కి ఇవి లొంగకుండా తయారవుతున్నాయి అనమాట. అయితే మనకైతే ఎన్నైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఎన్నైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో, మనకి ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇప్పుడు ఒక కొత్త యాంటీబయాటిక్ రావడానికి ఒక దశాబ్దం పడుతూ ఉందన్నమాట. కానీ ఈ లోపలనే ఈ బ్యాక్టీరియా అన్నీ కూడా ఈ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది అనమాట. సో మనం కొత్తగా ఉత్పత్తి చేసే శాస్త్ర పరిశోధనల వల్ల కొత్తగా వచ్చే యాంటీబయాటిక్స్ తక్కువైపోతున్నాయి. ఈ బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ వచ్చే జబ్బులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ ఇన్సిడెంట్స్ అనేది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటారనమాట. అంటే హయ్యెస్ట్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేని పరిస్థితి వస్తూ ఉందన్నమాట. సో పేషెంట్స్ ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పెద్ద పెద్ద జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా ఆ జబ్బుతో చనిపోవడం లేదండి. ఆ జబ్బు వల్ల వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయి ఇలాంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు ప్రాణాలను కోల్పోతున్నారు అన్నమాట. ఇవాళ హైదరాబాద్ విషయాన్ని తీసుకుంటే మనం చర్చిస్తున్నాం. అంటే పారిశుద్ధ్య లోపం, ఇతరతర కారణాల వల్ల వాటర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తుంది. అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా అంటే కలుషితమైన నీరు తాగడం, అదేవిధంగా వాతావరణం అన్నది, పొల్యూషన్ అన్నది, వాతావరణ కాలుష్యం అనేది హైదరాబాద్లో పెరిగింది. అట్లాంటి పరిస్థితి ఎంతవరకు ఉంది? అంటే ఎంత శాతం మంది రోగులు మీ దగ్గర ఇలాంటి సమస్యలతో వస్తారు? ఇప్పుడు చాలా వరకు మనకి అవుట్ పేషెంట్ విభాగంలో మేము చూసే రోగులంతా కూడా ఇన్ఫెక్షన్సేనండి. సో ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా వైరల్, బ్యాక్టీరియల్ ఉంటాయండి. ఒకటి సీజనల్ వేరియేషన్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, ఇట్లాంటి స్వైన్ ఫ్లూ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇంకొకటి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే శానిటేషన్, పారిశుద్ధ్య లోపం అనమాట. సో దీనివల్ల వాటర్ పొల్యూషన్ ఒకటి, ఫుడ్ కంటామినేషన్ ఒకటి. సో ఈ రెండింటి వల్ల కూడా మనకి డైరెక్ట్గా కానీ, ఇప్పుడు ఈ వాటర్ కానీ ఫుడ్ కంటామినేషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అవి ఇన్ఫెక్షన్స్ని మనం మోసుకొస్తున్నాయి అన్నమాట. కొన్ని వాటర్ కంటామినేషన్ వల్ల మనకి వ్యాధిని కలుగజేసే వెక్టార్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెంగ్యూ కారణం ఏంటి?
దోమ, ఏడిస్ ఈజిప్ట్ అయిన దోమ అనమాట. సో ఆ దోమలు పెరగడానికి కారణం వాటర్ స్టాగ్నేషన్. ఇప్పుడు వాటర్ని మనం నిల్వ ఉంచకుండా మనం కాపాడగలిగామనుకోండి, సో మనం దాన్ని నివారించే అవకాశం ఉందన్నమాట. అలాగే వాటర్ కంటామినేషన్, అంటే మన వాటర్ ప్యూరిఫికేషన్ లేకుండా అలాగే కలుషితమైన నీరు తాగడం వల్ల ఈ వాటర్ ద్వారా వచ్చే బ్యాక్టీరియా కానీ వైరస్లు, హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ, సో ఇలాంటి వైరల్స్లు కానీ ఇవన్నీ వాటర్ ద్వారా మనకి సంక్రమిస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో అత్యధికంగా ఈ మధ్యలో నమోదవుతున్న కేసులో వాతావరణ కాలుష్యం అనేది వర్షం పడిన తర్వాత సరైన రోడ్లు శుభ్రం చేయకపోవడం ఇట్లాంటి కారణం వల్ల దుమ్ము ధూళి అనేది చాలా ఎక్కువ అవుతుంది. దాంతో ఛాతీ సంబంధ వ్యాధులతో ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారన్నారు. అవి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా ఈ ఆస్తమా, సిఓపిడి అనే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా జబ్బు ఎక్కువ అవుతుందండి. సో రాని వాళ్ళకి కూడా, అది లేని వాళ్ళకి కూడా ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అనేది ఈ స్మోకింగ్ వల్ల, మన వాహనాల్లోంచి వచ్చే స్మోక్ వల్ల అయితేనేమి, కార్బన్ మోనాక్సైడ్ వాటి వల్ల వాళ్ళు కూడా ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అనే ఈ జబ్బులతోటి, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతోటి సో విపరీతంగా బాధపడుతున్నారండి దీనివల్ల. సో పొల్యూషన్ అనేది, వాతావరణ కాలుష్యం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అది మనకి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు సంబంధించినంత వరకు. అంటే ఉద్యోగం చేయాలి తప్పదు, బయటికి వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి తప్పదు, ఏదో పని మీద ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి. బయట వాతావరణ కాలుష్యం అయితే ఎక్కువగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం దీని బారిన పడకుండా కొద్ది గొప్ప కాపాడుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? జాగ్రత్తలు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ అంటే మనకి ఇట్ షుడ్ బి ఎట్ ద లెవెల్ ఆఫ్ బోత్ సొసైటీ, కమ్యూనిటీ, గవర్నమెంట్. సో అన్ని లెవెల్లో కూడా జరగాలన్నమాట. సో పొల్యూషన్ నియంత్రణకి సరి అయిన చట్టాలు అవన్నీ ఉండాలండి. సో అదొకటి. మన పర్సనల్ లెవెల్లో పర్సనల్ ప్రొటెక్షన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ఏదైనా మాస్క్ లాంటివి ధరించడం కానీ. సో ఇది కొన్ని మనం నేచర్లో ఇది అందరికీ సాధ్యపడదండి. ఇప్పుడు మనకి దుమ్ము రాకుండా ఉండాలంటే 2 వీలర్స్ మీద పోయేవాళ్ళు, ఆటోలో పోయేవాళ్ళకి అది సాధ్యపడదు. అది కేవలం 4 వీలర్స్లో తిరిగే వాళ్ళకి వాటికైతేనే మనం పొల్యూషన్ అవాయిడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రజలకి మనం దీన్ని చేయాలంటే అది మనకి ఒక లెజిస్లేషన్ రావాలి. ఈ కాలుష్య నియంత్రణకి, ఈ వాతావరణ కాలుష్య నియంత్రణకి కానీ, ఈ పరిసరాలు పరిశుభ్రం చేయడానికి కానీ, వాటర్ ప్యూరిటీ అంటే శానిటేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ వాటర్ అంటారు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి కానీ, వీటికి మనకి అన్ని లెవెల్లో కూడా, పర్సనల్ లెవెల్ నుంచి మనకి ప్రభుత్వ లెవెల్ వరకు కూడా అన్ని లెవెల్స్లో కూడా దీనికి కృషి జరగాలండి. వర్షాలు ఆశించిన స్థాయిలో పట్టలేదు. ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది. చాలా లోతు వరకు వెళ్ళి బోర్ ద్వారా నీళ్ళు తీసుకొస్తున్నాయి, అవే నీళ్ళు తాగాల్సిన పరిస్థితి. అంటే ఒక నీటి కాలుష్యం అన్న దానివల్ల ఎక్సెసివ్, అంటే ఇప్పుడున్న దాంట్లో ఫ్లోరిన్ కంటెంట్ కానీ, క్లోరిన్ కంటెంట్ కానీ, తర్వాత కొన్ని చోట్ల కూడా వాటర్లో ఈవెన్ లెడ్ కూడా వస్తుంది అంటున్నారు. ఇట్లాంటి వాటర్ వల్ల వచ్చే సమస్యలు ఏముంటాయండి? ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పింది ఫ్లోరైడ్ అని ఒకటి చెప్పారు. సో ఫ్లోరైడ్ అనేది కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు పరిమితమై ఉంది. సో దానికి మనం డీఫ్లోరిడేషన్ టెక్నిక్స్ అవన్నీ ఉన్నాయండి. కానీ అవన్నీ అది చాలా పెద్ద మొత్తంలో చేయాలంటే అది చాలా భారీ యంత్రాంగం ఉండాలండి. సో అదంతా కూడా అంటే ఇట్లాంటి వాటర్ తాగడం వల్ల అంటే కొంచెం ఉన్నత ఆదాయ వర్గాలు ఇట్లాంటి మిషన్స్ కొనుక్కుంటారు, వాటర్ లేదంటే వాటర్ కొనుక్కొని తాగుతారు. కానీ తక్కువ వాళ్ళకి, ఉన్న వాళ్ళకి తప్పదు. అట్లాంటి వాళ్ళకు వచ్చే, అంటే ఈ నీళ్ళు తాగడం వల్ల వచ్చే పరిస్థితి అంటే ఎట్లాంటి సమస్యలు వస్తాయి? సమస్యలు ఎలాగో వస్తాయి. మనం దాన్ని ప్యూరిఫై చేయకుండా అంటే ఈ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల ఎట్లాంటి, అంటే డయోరియా ఇట్లాంటి కామన్గా కంటామినేటెడ్ వాటర్ కాకుండా గ్రౌండ్ లెవెల్ కింది స్థాయి నుంచి 1000 ఫీట్లు లోపలికి వెళ్ళి బోర్ నుంచి నీళ్ళు తీసుకుంటుంది, ప్రమాదకరం అని చెప్తున్నారు. అంటే అట్లాంటి నీళ్ళు తాగితే అంటే అందులో వాళ్ళు మినరల్ కంటెంట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు లెడ్ అన్నారు అనుకోండి, ఇప్పుడు లెడ్ మోతాదులో మించితే కనుక లెడ్కి సంబంధించి చాలా అవయవాల మీద ప్రభావం ఉంటుంది. దానికి నర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది, మన హెమటాలజిక్ సిస్టమ్ మీద ఉంటుంది, బోన్స్ మీద ఉంటుంది, నర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది. సో వీటన్నిటి మీద ఉంటుంది. అలాగే మీరు ఫ్లోరైడ్ అన్నారు. సో ఫ్లోరైడ్ కూడా ఎస్పెషల్లీ ముఖ్యంగా బోన్స్, సో బోన్స్ అండ్ జాయింట్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. బోన్స్, జాయింట్స్, మన వెర్టిబ్రల్ బాడీస్, వీటన్నిటి మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందండి. సో దానివల్ల ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒక్కోసారి స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ రావడము, నరాల వీక్నెస్ రావడము, సో ఇలాంటివన్నీ వస్తాయండి. అయితే అంటే ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే, అంటే మీరు పరిశుభ్రమైన నీరు, మనకి ఫిల్టర్స్ ఇట్లాంటివి అందుబాటులో లేని వాళ్ళకి కూడా మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనకి ఖర్చు లేని పని ఏంటంటే వాటర్ని మనం బాగా మరక్కాచి తాగడం.
మరకాచి చల్లార్చి తాగడము, లేదంటే క్లోరినేషన్. సో క్లోరిన్ బిళ్ళలు అవి వాడి, అది అంత కాస్ట్ ఏం కాదండి. సో క్లోరినేటెడ్ వాటర్ ఇవి తాగడము, ఇవి చేయడం వల్ల మనం సాధ్యమైనంత అట్లీస్ట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే చెప్పాను కదా ఇందాక, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ డయేరియా, అతిసార లాంటివి, టైఫాయిడ్ ఒకటి, వైరల్ హెపటైటిస్ సి, ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు యాంటీబయాటిక్ విపరీతంగా వాడడం అన్నది, అంటే ఏ యాంటీబయాటిక్ మనకి రెసిస్టెన్స్ వచ్చింది, ఏ యాంటీబయాటిక్ రాలేదు అన్నదానికి కూడా పరీక్ష ఉంటుందంటారు. అంటే అది ఎంత చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఏ కేసులో ఇట్లాంటివి చేస్తారు? అంటే ఇవి కల్చర్ అండ్ సెన్సిటివిటీ రిపోర్ట్స్ అంటామండి. సో ఇవన్నీ మనకి అంటే ప్రాథమిక స్థాయిలో ఇవన్నీ అవసరం లేదండి. అంటే మనకి సాధ్యమైనంత వరకు మనకు వచ్చే జబ్బులు యూజువల్గా వైరల్ ఫీవర్స్ అంటే, ఇప్పుడు జ్వరం అనగానే మనకి ఒక ప్రాక్టీస్ ఏమైపోయిందంటే యాంటీబయాటిక్స్ వాడటం. ఒక్కోసారి పేషెంట్లు అడుగుతుంటారు, మేము రెసిస్ట్ చేసినా కానీ పేషెంట్స్, డాక్టర్ గారు ఏదైనా యాంటీబయాటిక్ అవసరం లేదా, ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి త్వరగా తగ్గుతుందని అంటారు అనమాట. అంటే అది వాళ్ళకి చాలామంది కాన్సెప్ట్ లేకపోవడం, పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకు అవేర్నెస్ లేకపోవడం కూడా కొంత కారణం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం ఒకటి. అది డాక్టర్స్ స్థాయిలో కూడా అది కొంత టెంప్టేషను, కొంత ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నమాట వాస్తవం అది. సో దాన్ని మనం రెసిస్ట్ చేయాలండి. యూజువల్గా వైరల్ ఫీవర్స్ అసలు ఏమి యాంటీబయాటిక్స్ లేకుండానే తగ్గిపోతాయండి. కాకపోతే మనకు 3-4 రోజులు మనం వెయిట్ చేయగలగాలి. ఆ 3-4 రోజులు వెయిట్ చేసే ఓపిక ప్రజలకి లేదండి. సో దాంతో ఏం చేస్తారంటే మొదటి రోజు తగ్గపోగానే రెండో రోజు వాళ్ళే అయినా డాక్టర్ ఇన్సిస్ట్ చేస్తారు, లేదంటే దే చేంజ్ ద డాక్టర్. సో డాక్టర్ని చేంజ్ చేయగానే సో దే టెండ్ టు గివ్ సమ్ యాంటీబయాటిక్ అండ్ ఆల్ దట్. అది మనం రెసిస్ట్ చేయాలండి, అది చేయకూడదండి. సో యూజువల్గా 4-5 డేస్లో వైరల్ ఫీవర్స్ అన్నీ దాదాపు తగ్గిపోతాయండి. అప్పుడు తగ్గని పక్షంలో అప్పుడు మనం జబ్బు లక్షణాలను బట్టి కొంత గుర్తించగలుగుతామండి. ఇప్పుడు దగ్గు, జలుబు, రొంప ఉన్న వాళ్ళకి చెస్ట్లో ఇన్ఫెక్షన్గా ఉంటుంది. యూరిన్లో సిమ్టమ్స్, యూరిన్ ఎక్కువగా నడవడము, మంట రావడము, కడుపులో నొప్పి రావడము, ఇలాంటివి ఉంటే కనుక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు అనమాట. అలాగే విరోచనాలు, కడుపులో నొప్పి, బంక విరోచనాలు, రక్త విరోచనాలు, ఇలా అయ్యే వాళ్ళకి ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్. సో దాని లక్షణాలని బట్టి యాంటీబయాటిక్స్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఒక్కోసారి మనకి జబ్బు ఎక్కడ మనకి ఫోకస్ కనపడదండి. అలాంటప్పుడు కొన్ని ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఛాతీ ఎక్స్రే అని, యూరిన్ కల్చర్స్, బ్లడ్ కల్చర్స్ అని చేయాల్సి ఉంటుందండి. సో ఈ స్టేజ్ దాటినప్పుడు మనం బ్యాక్టీరియాని నిర్ధారించడానికి కల్చర్ టెస్ట్ చేస్తామండి. బ్లడ్ కల్చర్ కానీ, యూరిన్ కల్చర్ కానీ, లేదంటే జబ్బు ఉన్న అవయవాన్ని బట్టి సపోజ్ చెస్ట్లో ఇన్ఫెక్షన్ ఉంటే స్ఫూటం, తెమడ కల్చర్, ఇలాంటివి చేస్తుంటాం అనమాట. సో ఈ కల్చర్లో అయితే ఒక్కోసారి కల్చర్ టెస్ట్ చేయడం అనేది 100% మనకి దానిలో ఫలితాలు కనబడవండి ఒక్కోసారి. సో ఒక 50-60% ఒక్కోసారి అందులో కల్చర్స్లో పాజిటివిటీ వస్తుంది. అది రానప్పుడు మనం మిగతా జబ్బు లక్షణాలని బట్టి కానీ, మిగతా ఇన్వెస్టిగేషన్స్ని ఆధారంగా మనం యాంటీబయాటిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఇందులో కొన్ని హై ఎండ్ యాంటీబయాటిక్స్ అని ఉంటాయండి. అంటే సీరియస్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే వాడే యాంటీబయాటిక్స్ కొన్ని ఉంటాయండి. ఉదాహరణకి కార్బాపెనమ్స్ అంటామండి, మెరోపెనమ్, ఇమిపెనమ్ని. సో ఇలాంటివి, కోలిస్టిన్, సో ఇలాంటివి హై ఎండ్ యాంటీబయాటిక్స్ అంటాం. సో ఇవి కేవలం సీరియస్ ఇన్ఫెక్షన్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ అలాంటి పరిస్థితుల్లోనే వాడతామండి ఇవి. అయితే ఇవి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ క్లినికల్ ప్రాక్టీస్లో ఏమవుతుందంటే ఒక్కోసారి దీన్ని మనం డిస్క్రిషన్ లేకుండా అవసరం లేని చోట కూడా ఒక్కోసారి వాడటం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయండి. కామన్గా ఈ వర్షాకాలంలో వచ్చేది థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది. ఏ సీజన్ మారినా, ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు కామన్గా అవుతుంది. అంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అందరిలో చూస్తున్నాం, దానికి అసోసియేటెడ్గా జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ సమస్య ఇప్పుడు చాలా మందిలో కనపడుతుంది. అంటే ఇది ఇట్స్ నాట్ టోటల్లీ ప్రివెంటబుల్ కాదండి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది. అంటే మీరు చెప్పే సోకాల్డ్ ఫ్లూ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అక్యూట్ ఫ్యారింజైటిస్ అంటారు. సో ఇది కూడా మోస్ట్ కామన్ కాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. సో ఈ సీజనల్ చేంజ్ అప్పుడు కానీ, ఇట్లాంటి అప్పుడు అవి తప్పకుండా వస్తాయండి. సో దాన్ని ప్రివెన్షన్ చేయడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఉందనుకోండి, ఇన్ఫ్లుయెన్జా ఉందనుకోండి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయండి, ఇన్ఫ్లుయెన్జాకి వ్యాక్సిన్ ఉందండి. అలాగే అట్లాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ కలిగేసే ఎన్నో వేరే వైరస్లు ఉన్నాయి, ఎడినో వైరస్ అని, రైనో వైరస్లు అని, ఇలాంటి చాలా వైరస్లు ఉన్నాయి. సో అన్నిటి వైరస్లకి వ్యాక్సినేషన్ లేదు.
చూడు వ్యాక్సిన్స్ ఉన్నంత వరకు మనం వ్యాక్సిన్స్ తోటి ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్లుయెన్జాకి వ్యాక్సిన్ ఉంది, ఇప్పుడు హెపటైటిస్ ఉందనుకోండి, హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. సో మీరు చెప్పే సాధారణ సోర్ త్రోట్ అంటారు, అది ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, లేదంటే స్ట్రెప్టోకోకల్ సోర్ త్రోట్ అంటారు, స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది అనమాట. సో మోస్ట్ కామన్ మనం యూజువల్గా అలా వచ్చినప్పుడు వచ్చిన రోజే యాంటీబయాటిక్ వాడటం అనేది అంత మంచిది కాదనమాట. కనీసం ఒక 2-3 days ఆగి జబ్బు లక్షణాలు అది తగ్గకపోయినా సరే, లేదంటే ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువైతున్నట్టుగా అనిపించినా కానీ బహుశా ఆ సమయంలో మనం యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుందండి. సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ డేనే షాప్లోకి వెళ్ళేసి చాలామందికి ఏదో కొన్ని యాంటీబయాటిక్స్ పేర్లు తెలుస్తాయండి. సో మెడికల్ షాపుల వాళ్ళు కూడా యూజువల్గా కొందరికి ఏదైనా నాకు ఉందంటే వాళ్ళకి తెలిసిన యాంటీబయాటిక్ వాళ్ళు ఏదో ఒక రోజుకి 2 రోజులకి ఇస్తారంటే. ఇంకో చిక్కు ఏంటంటే ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అన్నీ కూడా సరి అయిన మోతాదులో సరి అయిన పీరియడ్ వాడాలండి. అంటే అది ఇండికేషన్ ఉన్నప్పుడు అది సరి అయిన మోతాదులో వాడకపోయినా, సరి అయిన కాల వ్యవధిలో వాడకపోయినా, అంటే అది వారం రోజులు వాడాల్సింది 1 రోజు 2 రోజులు ఇచ్చి కొంచెం సిమ్టమ్స్ తగ్గుముఖం పట్టగానే మానేశారనుకోండి, మానేస్తే అది అప్పుడు మన దానికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్కి సంబంధించినంత వరకు ఈ డాక్టర్స్ కమ్యూనిటీలో కానీ పేషెంట్స్కి అవగాహన లేకపోవడం ఒకటి. దీనికి హాస్పిటల్స్లో యాంటీబయాటిక్స్ స్టీవార్డ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి హాస్పిటల్లో కూడా ఇన్ఫెక్షస్ డిసీజ్ కంట్రోల్ కమిటీస్ అని, యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్స్ అని విధిగా ఉండాలి. సో వాళ్ళు సర్వేలెన్స్ అంటారు, అంటే ఏ ఇన్ఫెక్షన్స్ హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి, ఏ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి, ఏది వాడుతున్నాము, అది సరి అయిన ఇండికేషన్ ఉండి వాడుతున్నామా లేక వాడుతున్నామా అనే ఈ స్టూవర్డ్షిప్ అంటే ఒక మానిటరింగ్ అనమాట, అది ఉండాలన్నమాట. అది లేకపోతే ఇలాగే ఈ పరిస్థితి చేజారిపోతుంది. థ్యాంక్ యూ అండి గోవర్ధన్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది మొత్తంగా ప్రస్తుత పరిస్థితిలో మనం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఈ సీజన్లో పరిసరాల పరిశుభ్రత అనేది ముఖ్యం. అదేవిధంగా తినేప్పుడు జాగ్రత్తగా చేతులు కడుక్కొని ఇతరత్ర బయట ఎక్కడ తిన్నా కూడా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యం ఉండేట్టుగా తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది 5 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.